ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేశారనుకోండి, నేను అప్డేట్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు వాట్సాప్లో చేయకూడని కొన్ని తప్పుల గురించి నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇవి కనుక మీరు చేశారనుకోండి, చిప్ప మీ చేతిలో ఉంటుంది, మీరు జైల్లో ఉంటారు, అన్నం మీకు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇది కంప్లీట్గా జరగడం ఖాయం. అవి ఎలాంటి మిస్టేక్స్ నేను వచ్చేసి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అయితే మీరు చేయాల్సిందేం లేదు, జస్ట్ ఈ వీడియోని ఒక్క లైక్ చేసి మాత్రం సపోర్ట్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇక మిస్టేక్స్ చూసుకున్నట్లయితే జనరల్గా చాలా మంది ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటే, ఎవరో యాక్టర్స్ కావచ్చు లేదా ఒక రాజకీయ నాయకుని ఫొటోస్ కావచ్చు, అలాంటి దాంట్లో వాళ్ళ ఒళ్ళో అమ్మాయిలు కూర్చున్నట్టు, అదే విధంగా వాళ్ళతో అంటే వాళ్ళ మొహం పైన ఆటోమేటిక్ గా అమ్మాయిల యొక్క ఫోటోని మ్యాచ్ చేసి ఆటోమేటిక్ గా వాట్సాప్ లో షేర్ అనేది చేస్తున్నారు అనమాట. అలాంటి ఇల్లీగల్ అనమాట. అయితే చూడండి, మన వాట్సాప్ యొక్క డేటా అంత ఎన్క్రిప్టెడ్ కాదన్నమాట. మనం ఎవరికి సెండ్ చేసినా ఏం చేసినా వాట్సాప్ అనేది ఈ కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగింది. మనకు సంబంధించిన కంప్లీట్ డేటా మొత్తం కూడా వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు బయటికి తీస్తారంటే, ఎప్పుడైతే ఆథరైజ్డ్ అంటే ఏదైనా గవర్నమెంట్ సంస్థ ఏదైనా వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు, అంటే పర్టికులర్ పర్సన్ ఏ మెసేజ్ ఎవరికి ఎప్పుడు సెండ్ చేశారనేది కంప్లీట్ డీటెయిల్స్ విత్ ఐపీ అడ్రస్ తో సహా మనకు సంబంధించిన ఆల్ డీటెయిల్స్, మీరు వాడుతున్న డివైస్, మీరు ఎప్పుడు పంపించారు, ఏం కదా, విత్ టైమింగ్, డేట్, అదేవిధంగా మీరు వాడుతున్న డివైస్ తో పాటు అంతా మీ ముంగడికి ఆటోమేటిక్ గా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా అడిగారంటే ఆటోమేటిక్ గా వాట్సాప్ వాళ్ళు ఇచ్చేస్తారు అన్నమాట. అయితే చూడండి, అదేవిధంగా మీరు నెక్స్ట్ వన్ చేయకూడని తప్పేంటంటే, వాట్సాప్ లో డ్రగ్స్ లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయొద్దు. అంటే డ్రగ్స్ లాంటి అమ్మొద్దు, ఏమి చేయొద్దు. అదేవిధంగా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ప్రాస్టిట్యూషన్ అన్నమాట. ఈ ప్రాస్టిట్యూషన్ అంటే ఏంటంటే, జనరల్ గా వ్యభిచారం చేయడము లేదు, అలాంటి ఏదన్నా మీరు వాట్సాప్ ద్వారా ఎవరికైనా ఎంకరేజ్ కానీ ఇలాంటి చేసినా, లేదా అమ్మాయిలను అమ్మాయడము, వాళ్ళకి సంబంధించిన బుకింగ్ కావచ్చు, అలాంటి చేస్తుంటారు కదా. ఈ మధ్య కాలంలో ఇవన్నీ చాలా వైరల్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఇలాంటి ఎవరైతే చేస్తారో వాళ్ళకు ఈజీగా ఆటోమేటిక్ గా మీ యొక్క డోర్ యొక్క బెల్ మోగుతుంది, ఆటోమేటిక్ గా పోలీసు వాళ్ళు వస్తారు, అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా జైలుకి వెళ్లాల్సిందే అన్నమాట. అదే విధంగా నెక్స్ట్ వన్ మిస్టేక్స్ ఏంటంటే, ఈ మధ్య కాలంలో జనరల్ గా వైరల్ అవుతున్న సమ్ ఫొటోస్ మీరు చూసి ఉండొచ్చు. మన కాళ్ళ దగ్గర దేవుడు ఉన్నట్టుగా చాలా మంది ఈ విధంగా ఫొటోస్ క్రియేట్ చేస్తున్నారు చూడండి. వాళ్ళకు కూడా వాట్సాప్ వచ్చేసి హెచ్చరించడం జరిగింది అనమాట. ఈ విధంగా ఎవరైతే ఈ మిస్టేక్స్ చేస్తారో ఆటోమేటిక్ గా కంపల్సరీ, నేను చెప్పడం కాదు, 101% వీళ్ళు జైలుకి అయితే వెళ్లాల్సిందే. అదేవిధంగా నెక్స్ట్ వన్ మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే, మెయిన్ గా చెప్పాలంటే గ్రూప్ అడ్మిన్స్ వాళ్ళు గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నారు, బట్ వాళ్ళు ఆ గ్రూప్స్ లో ఏమేమి పోస్ట్ చేస్తున్నారు, దాంట్లో జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏంటో చూడట్లేదు. మెయిన్ గా చెప్పాలంటే, మీరు గ్రూప్స్ క్రియేట్ చేయడం కాదు, దాన్ని మీరు గ్రూప్ క్రియేట్ చేశారంటే దాని యొక్క మెయింటెనెన్స్ అంతా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముందుగా పట్టుకోవాల్సింది మిమ్మల్ని, అంటే మీరు గ్రూప్ ఎవరైతే గ్రూప్ అడ్మిన్ ఉంటారో వాళ్ళకి ముందుగా పట్టుకుంటారు అన్నమాట పోలీసులు. ఎందుకంటే అంటే వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టు అవుతుంది అన్నమాట. ఈ విధంగా మీరు కొంచెం వాట్సాప్ లో ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను చెప్పాను చూడండి, ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక మీరు చేశారనుకోండి 101% మీరు అయితే జైలుకి వెళ్లాల్సిందే ఫ్రెండ్స్. మీకు వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాట్సాప్ లో ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు పాల్పడకుండా వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో సమాధానం ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అదేవిధంగా కింద రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.